పంటల బీమా, పంటల నష్టం జరిగినప్పుడు పంటల నష్టపరిహారంకి సంబంధించి నిన్న మొన్న కూడా గౌరవ తెలంగాణ హైకోర్టు ఈ అంశంలో ఒక తీర్పు ఇచ్చింది. పంటల బీమా చాలా సందర్భాలలో పంట రుణాలు తీసుకున్నప్పుడే ప్రీమియం కూడా వసూలు చేసుకుంటారు. పంటల బీమా చెల్లించిన తర్వాత కూడా పంటలకు నష్టం పోయినప్పుడు చాలా ఎక్కువ సందర్భాలలో పంటల బీమా రైతు చేతికి అందటం లేదు. కేంద్రం తీసుకొచ్చిన పంటల బీమా పథకం ఏదైతే ఉందో ఆ పంటల బీమా పథకం కింద ఒక గ్రామాన్ని యూనిట్గా పరిగణిస్తారు కాబట్టి గ్రామంలో 2/3 కంటే ఎక్కువ నష్టం జరిగితేనే మిగతా వాళ్ళకి నష్టపరిహారం వస్తుంది. ఆ గ్రామం మొత్తం నష్టం జరగలేదని లేదా పంటలకి స్పెసిఫిక్గా పంటల బీమా లేనందువలన ఏదో ఒక కారణం చూపి పేరుకి పంటల బీమా ఉన్నా పంటల బీమా ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా పంటల బీమా రైతుకు అందటం లేదు. అదేవిధంగా పంట నష్టం జరిగినప్పుడు కూడా ఆ నష్టాన్ని బేరీజు వేసి రైతులకి నష్టపరిహారం అందించే యంత్రాంగం ఆ నష్టాన్ని అందించే ప్రయత్నం కూడా ఎక్కువ సమయం జరగలేదు. ఈ అంశం మీద ఇటీవలనే తెలంగాణ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇస్తూ వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని పంటల బీమా వచ్చేలాగా పంటలకు నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పింది. ఇది మొదటిసారే కాదు, చాలా సందర్భాలలో పంటల బీమా విషయంలో, పంటల నష్టపరిహారం విషయంలో రైతులకు అనుకూలమైన తీర్పులు చాలా వచ్చాయి.